నమస్తే. మనం ప్రజెంట్ దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఇది మెదక్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. రఘునందన్ రావు ఎంపీగా ఉన్నాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. సో ఈ మెదక్ అటు సైడ్ కరీంనగర్ కొన్ని ప్రాంతాలు ఈ భారీ వర్షాలతోటి లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో అటు పక్కన మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక డీసెంట్ కనిపిస్తూ ఉన్నది. సో ముదిరాజులు చేపలు పడుతూ ఉన్నారు. చేపలు పట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్, రామ్నగర్, సికింద్రాబాద్ అటు సైడు ఈ చేపల్ని అటు తరలించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ భారీ వర్షాల వల్ల ఈ వాటరు ఇతర ప్రాంతాలకు పోవడం వల్ల చేపలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా హైదరాబాద్ నుంచి ఆ డీసీఎంను పిలిపించుకొని చేపలు బట్టి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. చాలామంది ముదిరాజు బిడ్డలు ఇక్కడ ఉన్నారు. గతంలో కేసీఆర్ ఈ ముదిరాజులకు లోనాలు ఇచ్చినాడు. ముదిరాజులకు ఇబ్బంది పడొద్దు, వాళ్ళు చేపలు పట్టే క్రమంలో సైకిళ్ళ మీద పోతూ ఉంటారు, వాళ్ళకు లోనా ఇస్తే ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకు లోనాలు కేసీఆర్ ఇచ్చాడు, ఒక వెహికల్ ఇచ్చినాడు. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉన్నది. ముదిరాజులకు ఏమైనా చేసిండా? దానికి తోడు రీసెంట్గా పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని చెప్పి కొన్ని కామెంట్లు చేశారు. దాని తర్వాత బండి సంజయ్, రఘునందన్ రావు అందరూ ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగా అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది? ఒకసారి ఇక్కడ కొంతమంది గుజరాత్ బిడ్డలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏం పేరు? నా పేరు రాజు. రాజు. ఏం పని చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉందన్న? మనకు ఎకరాలు ఉంటాయి. వచ్చిన రైతు బంధు వచ్చినాయా? ప్రస్తుతానికి అయితే మొన్న వచ్చినాయి ఒకసారి, ఇప్పటికైతే ఇంక అంతే. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందుకు రైతులకు ఏ హామీలు అయితే ఇచ్చిండో ఆ హామీలన్నీ నెరవేర్చిండా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే నెరవేర్చలేదు. ఇప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ ఏ ఉన్నాయి కదా. మొన్న ప్రస్తుతానికి అయితే మొన్న అయితే ఇప్పుడు రీసెంట్ అంటే ఒకసారి 2 సార్లు ఇట్లా కొన్ని ఇచ్చిండు, కొన్ని పెండింగ్ ఏ ఉన్నాయి, కొన్ని సాలవేటి ఉన్నాయి కదా. ఓకే, ఎవరు బెటర్? కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నా అనిపిస్తుంది? ఇక కొత్త సంసారం ఎట్లుంటది, కొందరు ఇట్లా ఇప్పుడు కొందరు ఇప్పుడు కొందరు ఏమంటారు, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటది. ఇప్పుడు ఇప్పుడు మన వెంటనే ఒక పిల్లతో పోసినాక వెంటనే డాంబర్ రోడ్ గమ్మంటే కాదు, పిల్లతో నడుస్తుండే చేస్తుండే డాంబర్ రోడ్ అవుతుంది. ఏకదమ్మున అదే పిల్లతోనే డాంబర్ రోడ్ కావాలంటే అవుతుంది. అట్లా కొంతమంది అట్లా అనుకుంటాం. మనం కూడా కొన్ని సిచ్యువేషన్ ఉంటే మనం కూడా చిన్న స్థాయి ఉంటే పెద్ద స్థాయికి ఎదుగుతాం కాబట్టి కొంత రాజకీయం అనేది కూడా కొంచెం అట్లా ఉంటుంది. ఇట్లా పబ్లిక్ అంత లోతుగా ఆలోచిస్తారా? టైం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కన్నా ఆలోచనలు ప్రజలు ఉన్నారు. అట్లా ఉంటుందా? కావాలా మాకు అంత చెప్పిన హామీలు కరెక్ట్ కావాలని అన్నట్టు ఉంటుంది. కానీ స్లోగా ఉంటుంది. సడన్ గా ఎక్కడెక్కడ మనం పెద్ద స్థాయికి ఎదగాలంటే ఎదుగుతాం. చిన్న స్థాయి ఉంటే అది రాజకీయం కూడా అట్లా ఉంటుంది. కానీ ఓపిక అనేది కావాలి. ఇప్పుడు ఇది మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందా? మెదక్ అంతే కదా. ఇప్పుడు మీ ఎంపీ ఎవరు? ఎంపీ రఘునందన్ రావు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మొన్న కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చాడు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు. ఆయన వచ్చి ఏమంటారంటే దొంగ ఓట్లతోటి గెలిచిరు ఈ బీజేపీ ఎంపీలు 8 మంది అంటుండు. ఇప్పుడు మీ ఎంపీ కూడా బీజేపీ ఎంపీ కదా. ఇప్పుడు నిజాయితీగా ఆయనకు ఓటేస్తే గెలిచిండా, లేకపోతే దొంగ ఓట్ల ద్వారా రఘునందన్ రావు గెలిచిండా? అన్నోడే దొంగతనం గెలిచిండు. నేనే చెప్తున్నా, అన్నోడే దొంగతనం గెలిచిండు. ఇదైతే మరి ఒకరిని అట్లా అనుడు అదే అనుడు ఇవ్వాలి కానీ అట్లా అనద్దు. ఎట్లా గెలిచిండు? ఓట్లయితే గెలిచిండు కానీ దొంగతనం గెలిచిన వాడు ఉన్నాడా? ఇంకా ఇప్పుడు సిస్టమ్ అంతా ఆన్లైన్ సిస్టమ్. ప్రతి ఒక్కడు ముసలోడు కూడా బటన్ ఫోన్ పక్క పెట్టించి టచ్ ఫోన్ వాడుతుండు. నువ్వు దొంగ ఓట్లు వేస్తానంటే వాడు నమ్ముతాడు ఈ రోజులు? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా. బీజేపీ దొంగ ఓట్లని వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే వేయించుకోరు, బీజేపీలోకి వేయించుకోరు. అందుకే భారీ మెజారిటీ. అదంతా తప్పు విషయం. అది అంతా తప్పు. అది అంతా రాంగ్. అదంతా వాళ్ళు సృష్టించుకొని వాళ్ళు అంతా రాజకీయం చేసుకొని వాళ్ళు అజ్జెత్తారు తప్ప కానీ వాళ్ళు వచ్చేది ఏం లేదు. అంతే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్స్ వచ్చాయి అనుకోని, స్థానిక సంస్థల లేకపోతే ఇంకో ఏదైనా ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ సరే, స్థానిక సంస్థలే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చాయి అనుకో, ఏ పార్టీకి ఉంటుంది? ఇప్పుడు అంటే టీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ ఇప్పుడు దగ్గర గట్ల ఉంది. నెక్స్ట్ బీజేపీ రన్నింగ్ ఉంటుంది. అంతే. ఇక్కడ ఈ భూంపల్లిలో ఇటు బీజేపీ బాగానే ఉంది, మంచిగా ఉంటుంది. ఇటు బీజేపీ మంచి ఫామ్ అయింది కూడా. రగన్న కూడా మంచిగా అప్పుడు ఎమ్మెల్యే చేసినప్పుడు కొంత ఇట్లా అన్లకు ఎన్కౌంట్ కూడా అది కూడా చేసింది కాబట్టి అది అయిపోయినాక లాస్ట్కి అయితే ఎంపీనన్నా చేసి. ఈ వరదలు వస్తున్నాయి కదా భారీ వర్షాలతోటి, ఏమైనా పంట నష్టం అటువంటిది ఏమైనా జరిగిందా ఇక్కడ? అంటే ఇప్పుడు ఆల్రెడీ కనీసం మనకు 10-12 ఎకరాలు మునిగిపోయింది.
మళ్ళీ కుంటల సైడ్ కూడా కుంటల ముంగట కూడా అది మునిగిపోయినాయి. ఇక వెనక సైడ్ అంటే ఇక కాలం అవుతుందో కాదని అది వస్తురా మరి మీ ఎమ్మెల్యే మీ ఎంపీ వచ్చి ఏమైనా ఇబ్బంది అయిందని అడుగుతురా? ఇప్పుడు వాళ్ళు రాలేరు. ఇప్పటికి వాన నుంచి వర్షాకాలం అయితే వాళ్ళు రాలేరు, గుంపెలకి అయితే రాలేరు. మీది ఎక్కడ భూంపల్లేనా? భూంపల్లి. ఓకే ఓకే. సో ఏమనుకుంటారు పబ్లిక్ ఏమనుకుంటారు? మీరు చాలా మందితో పొద్దుకంగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఏ పార్టీ పెట్టాలనుకుంటారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎవరు అనుకుంటున్నారు? ఇక ఇదివరకు అయితే తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ గురించి అందరం ఓటేసినాము. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము. ఇక తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ని కూడా చూసినాం. ఇక కాంగ్రెస్ ఏంటంటే వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే ఇవాళ ఇవాళ 2 లక్షలు లోన్ తీసుకో, నేను గెలవంగానే వెంటనే 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. ఇప్పటికి ₹1 చేసింది లేదు. ఏదో 50,000, 20,000, 30,000 చేసింది కానీ 2 లక్షల కోవలకు రుణమాఫీ చేయాలి. ఇవాళ గెలిచినాక 2,000 ఉన్న పెంచిన వాళ్ళకు 4,000 ఇస్తాను చెప్పిండు. వాళ్ళకి అని ఇచ్చిండు 4,000 ఇప్పటి వరకు. అన్ని దొంగ మాటలు, దొంగ లెక్కనే. ఏ ఒక్క ఆమె కూడా ఇదివరకు అయితే నెరవేరాలి. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చినమే, 10 ఏళ్ళలో కొంత చేసుకుంటూ పోయిండు. ఈయన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఈ 3 ఏళ్ల కాలంలో మిగతా హామీలు కూడా నెరవేరుస్తుండొచ్చు కదా? ఎప్పుడు అంటే ఒకటన్నా కనీసం ఇప్పుడు నువ్వు 6 హామీలు ఇచ్చినావు. 6 హామీలలో ఒకటన్నా ఏదన్నా నెరవేరవాలి కదా. చలో ఇంకా 4 తర్వాతనే చెయ్యి. ఫస్ట్ నువ్వు ఏదన్నా ఒకటన్నా నువ్వు 2 లక్షలు అవుతున్నావు. ఆ 2 లక్షలన్నా కంప్లీట్ ఈ రుణమాఫీ అన్న ఒకటి కంప్లీట్ చేస్తే రైతులకు అందరికీ ఆదుకున్నట్టు అవుతున్నాయి కదా. ఇగో మా చెల్లు నిండి కుంటలు నిండి అన్ని ఆడ వలరన్ని నాశనం 16 గంటలు అంత కష్టమంతా చేసినాం. ఊరే దొరకక 30 తిప్పలు పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. కనీసం ఇన్ఛార్జ్ మంత్రులు అన్న, ఇక్కడున్న మంత్రి అన్న, ఎవ్వలన్నా వచ్చి అడిగిన పాపాన లేదు. మేము రైతులం ఎంత కోసపడుతున్నాం. ఊరే లారీ వచ్చిందని అంటే పొద్దుగాల మొదలు పెడితే రాత్రి పోయి లైన్ కట్టాలి. 12 గంటలు లైన్ కట్టాలి. 12 గంటలు లైన్ కడితే మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్కొక్క సంచి దొరుకుతుంది. ఆ ఒక్క సంచి తీసుకుపోయి మొక్కజొన్న కేసుకోవాలంటే 1 ఎకరాకు 4 సంచులు వేయాలి. అటువంటిది ఇప్పుడు 5 ఎకరాలు పెట్టిన మొక్క. ఈ ఒక్క సంచికి లెక్క లైన్ కట్టుకుంటా లారీ వస్తుందంటే ఆడ పోవాలి, లైన్ కట్టాలి. ఇప్పటికి 4 సంచులు తీసుకొచ్చిన, ఇంకా మినిమం ఇంకో 10 సంచులు కావాలి. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ముదిరాజు కుటుంబాలు ఈ భూంపల్లిలో? ఈ భూంపల్లిన 120 కుటుంబాలు ఉంటాయి. ఈ ముదిరాజులకి ఏమన్నా చేసిన కేసీఆర్ అన్న వెహికల్స్ ఇచ్చినట్టుండు, ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా చేసిండా? ఇప్పటికైతే ఏం చేయలే. ఇప్పటికైతే ఏం కూడా చేయలే. షాప పిల్లలు కూడా ఇవ్వలే. ఇంతకుముందు అయితే షాప పిల్లలన్నా ఆడో తీసుకొచ్చి అప్పుడు పోతురు కానీ ఇప్పుడు ఆ చేప పిల్లలు కూడా ఈయనేమి ఇవ్వాలి. ఇక మాకు సంబంధించిన వాళ్ళే ఎవరైతే చేపలు పట్టుకుపోతున్నారో వాళ్ళే చేప పిల్లలు అయితే ఇస్తారు. పిసిసి అధ్యక్షుడు మొన్న ఒక యాత్ర చేసుకుంటూ వచ్చిండు, మీనాక్షి నటరాజన్తో పాటు ఆయన కూడా వచ్చిండు. బీజేపీ సంబంధించిన 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచిరంట. సో ఇక్కడ నుంచి కూడా కొన్ని ఓట్లు బీజేపీకి రఘునందన్ రావుకి వేసే అవకాశం ఉంటుంది. దొంగలే ఓట్లు వేసిరా లేకపోతే నిజాయితీగా రఘునందన్ రావుకి ఓట్లు వేసిరా? దొంగ ఓట్లు వేసిరు, దొంగ పోయే దొంగ అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. 6 హామీలు ఇచ్చి 6 హామీలు నేను గెలిచిన తర్వాత వెంటనే నెరవేరుతా అని చెప్పి నువ్వు దొంగ హామీలతో గెలిచినావు. రఘునందన్ రావు కాదు దొంగ ఓట్లతో గెలిచింది. బీజేపీ ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలిచిన కథ కాదు. నువ్వు 6 హామీలు పబ్లిక్ ఇచ్చి ఇవాళ 4,000 పెన్షన్ ఇస్తాన్నావు, ఆడోళ్లకు 2,500 వృత్తి ఇస్తాన్నావు, ఉద్యోగాలకు 3,000 ఇస్తానన్నావు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నావు, కట్టుకునేటోళ్ళకు ఉన్నోళ్ళందరికీ ఇందిరా మిల్లు ఇస్తానన్నావు. ఒక్క ఇల్లు ఇచ్చినావు ఇదివరకు? ఏదో ఒక్కటి నెరవేర్చిందో చెప్పు. చలో నువ్వు ఇవ్వలేమన్నా కానీ ఇక్కడ భూంపల్లి ఎక్స్ రోడ్ మనం మాట్లాడినా ఏ ఒక్క నాయకుడినన్నా రమ్మని చెప్పు. ఏదన్నా ఒక హామీ నువ్వు దొంగ హామీలు ఇచ్చి దొంగ ఓట్లతోటి గెలిచింది, నువ్వు దొంగ హామీలతోటి గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రఘునందన్ రావు దొంగ ఓట్లతో ఏం గెలవలే. రఘునందన్ రావు నిజాతి పరంగా ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆయనకు, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు పైసలు పంచుకుంటా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు కాబట్టి ఆయన మంచి నాయకుని కోల్పోయినామని చెప్పి మెదక్ నియోజకవర్గం భారీ మెజారిటీ తోటి రఘన్నకు ఓట్లేసి గెలిపించుకున్నాం. దొంగ ఓట్లతోటి రఘునందన్ రావు ఏం గెలవలేదు. దొంగ హామీలతోటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. సరే, రఘునందన్ రావు నిజాయితీగా గెలిచిండు అనుకుందాం. మిగతా 7 పార్లమెంట్లో కూడా బీజేపీ గెలిచింది కదా, అక్కడ ఏమైనా దొంగ ఓట్లతో గెలిచిరా? బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఆయన కావచ్చు, టీకే అరుణ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు. ఇప్పుడు దొంగ ఓట్లతో ఓట్లు ఎత్తామంటే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక అనతందుకన్నా ఒక అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క ముసలైన 80 ఏళ్ళ ముసలైన కూడా ఇప్పుడు టచ్ ఫోన్ వాడుకుంటా ఫేస్బుక్ స్టేటస్ గిట్లా చూస్తున్నారు, చేస్తున్నారు, అన్ని మనసులో నాలెడ్జ్ ఉన్నది. ఇలా దొంగోట్లతో ఏ రకంగా సాధ్యమైతే దొంగోట్లన్నీ
ఈ అనేటోళ్ళే దొంగలు, వీళ్ళే దొంగలు, ఈ దొంగ పోయి దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. నిజాయితీగా ఓట్లే ఇష్టం వాళ్ళని అవమానించినట్టే కదా ఆ పదం వాడడం. అవమానించినట్టే. ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్నంత సోయి కూడా వాళ్ళకి లేదు కదా. ప్రభుత్వంలో ఉన్న సోయి అదే మరి మీరు ఎట్లా గెలిచి చలో ఎలక్షన్ కమెంట్ దొంగ ఓట్లు వేసిన అవి ఏంటి ఓట్లు వేసే ఎమ్మెల్యే అవి ఏమన్నా దొంగవి కావచ్చు. మరి మీరు ఎట్లా అధికారంకి వచ్చారు? చలో ఓకే. ఇప్పుడు మీరు కూడా ఎంపీలు 8 మంది గెలిచారు కదా, వాళ్ళు కూడా 8 మంది గెలిచారు కదా. అందరూ ఒకటే దగ్గర అయితే గెలవలేదు కదా, ఒకటే ఊళ్ళోనే అయితే పెట్టలే కదా ఎలక్షన్. రాష్ట్రం అంతా ఎలక్షన్ పెట్టినాం. మరి మీరు ఎట్లా గెలిచారు? ఇప్పుడు రఘునందన్ రావు అనుకో, లేకుంటే బీజేపీ వాళ్ళే దొంగోట్లతో గెలిచారు అనుకో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా గెలిచింది? నిజంగా దొంగ ఓట్లతో బీజేపీ గెలిచా ఉంటే 16-17 మొత్తం బీజేపీ గెలుస్తుంది. మొత్తం ఉన్న ఎంపీలని బీజేపీ గెలుస్తుండే, లేకుంటే మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా బీజేపీ వస్తుండే. మరి ఎందుకు రాలే? మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? ఈ అన్న మంత్రికి ఏమన్నా కొద్ది అవగాహన అయితే ఉండాలి కదా. ఈయన ఒక మంత్రి లెవెల్లో తిరుగుతుండు, ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, అతనికన్నా కొద్ది అవగాహన. నేను అంటే మరి తెలియని వాళ్ళు ఏమంటా అది చేస్తారు, నన్ను నేను దిగదారుడు మాట మాట్లాడు ఇది కరెక్టే అని చెప్పి ఆయన నన్ను కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆయన ఒక మంత్రి ఉన్నా కానీ సోయి లేదు, మంత్రి ఉన్నా కానీ ఒక దొంగ ఎలక్షన్ డిపార్ట్మెంటును దొంగ అనుడు. అస్సలు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత దొంగ ఎవరు లేరు. వీళ్ళే ఉగ్రవాదులకు వాళ్ళకు మద్దతు ఇచ్చేదే కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళే దొంగ ఓట్లు. రోహింగ్యాలను, బంగ్లాదేశ్లను, పాకిస్తాన్లను దోలుకచ్చుకొని పెట్టుకొని సందుల పొంట ఆడిడ గుడిసెల వల్ల ఉంచుకుంటా వాళ్ళతోటి దొంగ ఎలక్షన్ దొంగ ఆధార్ కార్డులు సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దొంగ ఓట్లతోటి గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్కు రేవంత్ రెడ్డి పోయే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పోతే ఏ పార్టీకి ప్లస్ అవుతుంది? ఇక ఇప్పుడైతే ఇంతవరకు అయితే బీఆర్ఎస్ పార్టీని చూసినాం, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం. ఇది ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇస్తే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో. ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామని మేమందరం అనుకుంటాం. ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన నిజంగా వ్యతిరేకత వస్తుంది అంటే సోషల్ మీడియాలో మాత్రం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అనే ప్రచారం జరుగుతూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆ వ్యతిరేకత వచ్చిందా? ఇక వ్యతిరేకం అంటే ఇక చూస్తలేరా మీరు? ఇప్పుడు వాళ్ళు అన్నది ఏదన్నా ఒకటి నెరవేర్చిన అంటేనేమో ఇంకా రేపు పొద్దుగాల ఎలక్షన్లలో ఓట్లు వేసినా కానీ మాకు అరే ఒక ఆమె అయితే నెరవేర్చిండు, ఇప్పుడైతే కూడా ఇంకో ఆమె కూడా నెరవేరుతాడు అనేది నమ్మకం ఉండే. ఇప్పుడు ఏ ఆమె కూడా నెరవేరు. ఇప్పుడు ఊరియా గురించే రైతులం నానా కష్టాలు పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అనేది ఇప్పుడే ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఇక రేపు ఎత్తారంటే నేనైతే నమ్మతలేదు. ఇప్పుడు ఎటు ఈ చేపలన్నీ ఎటు పోతాయి? హైదరాబాద్కేనా? హైదరాబాద్కే పోతాయి. ఎన్ని టన్నులు పడతారు పట్టినప్పుడల్లా? పడతారు 5-6 టన్నులు పడతారు. అంటే కాంట్రాక్టర్ బేస్ మీద తీసుకుంటారు, ఆయనే ఇచ్చి ఆయనే తీసుకొని పోతాడు. అంటే కిలా కొద్ది మాకు కిలా కొద్ది జోకిచ్చి ఇచ్చిపోతారు. మీరేం చేస్తుంటారు? మేము గౌడ్స్. ఓకే. అవుతుందా? కళ్ళు అవుతుందా? ఎంత అవుతుంది? రోజు ఎంత అవుతుంది? రోజు అయితే బాగానే ఉంటుంది. మీరు తాళ్ళు ఎక్కుతురా? నేను ఎక్కను, నాకు రాదు. ఓకే. అంతమందికి ఎక్కేదా? నేను ఎంకేను కాదు, నేను బ్యాంక్లో పని చేసిన సింకెట్ బ్యాంక్లో. హార్ట్ అటాక్ వచ్చి బంద్ చేసుకున్నాను. ఈఆర్ఎస్. వ్యవసాయం ఉందా మీకు? ఏమన్నా ఉంది? ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరమే ఉంది. సో ఆ ఎకరానికి ఈ ప్రభుత్వం ఏమన్నా మెయిల్ చేసిందా? ఏం చేయలేదు. యూరియా సంచులు కూడా దొరుకుతలేవు. ఇక యూరియా కావాలని వ్యవసాయదారులకు యూరియా ఎంత కావాలనేది ముఖ్యమంత్రి గారు లిస్ట్ తీసుకొని ఎంత కావాలనేది తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే కదా వాళ్ళు పంపించేది. సెంట్రల్ గవర్నమెంట్ మీద యూరియా పంపుతలేరు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆడిపోసుకుంటే బాగుంటుందా? అది పద్ధతి కాదు కదా. నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కుమార్ ఉన్నాడు, కనీసం యూరియా బస్సులు కూడా తీసుకురాలేకపోతా ఉన్నాడు, ఆయన ఏం మంత్రి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. అవునన్నా, అది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయిన తర్వాత మాకు ఇంత కావాలని చెప్పేసి, మాకు ఇంత యూరియా కావాలి, ఇంత బీస్ కావాలి అని చెప్పేసి చెప్పకపోయిన తర్వాత కొరమండల్ ఏ మందులు కావాల్సినవి అవన్నీ ఇంత కావాలి మాకు అని చెప్పకపోయిన తర్వాత వాళ్ళు ఇట్లా బడ్జెట్ పంపించాలి కదా, ఇంత కావాలనేది. పంపించకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఏం చేసేటట్టు. ఇప్పుడు మీ ఎంపీ రఘునందన్ రావు ఇక్కడ. అవును. సో మీ రఘునందన్ రావు దొంగ ఓట్లతోటి ఎంపీ అయ్యిందంట, మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన. అది తప్పది. మా రఘునందన్ రావు మీద ప్రేమతోని ఈ ఎంపీ గెలిచిండు రఘునందన్ రావు, కానీ దొంగ ఓట్లతోని కాదు.
మరి ఎందుకు అట్లా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్? ఇక ఆయనకే తెలవాలి అది. కదా అది తప్పది. మహేష్ గౌడ్కి మాట్లాడడం తప్పది. ఇక్కడ మీ భూంపల్లి ప్రాంతంలో వాళ్ళ దొంగలు ఉన్నారా? దొంగ ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అట్లాంటిది ఏం లేదు సార్. ఏం లేదు ఇక్కడ. నేను బూత్ అధ్యక్షునిగా మన బూత్ ఏజెంట్గా పోయినా అట్లాంటి ఏ ఒక్క ఓటు కూడా పడలేదు. ఓకే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చట్లేదు. ఈ 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు పరిపాలించబట్టి. ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా నెరవేర్చలేరు. కమ్స్ కమ్ ఈ రైతు బంధు, ఈ రుణమాఫీలు అవి కూడా లేదు. ఒక్కటి ఏంటి అంటే లేడీస్కు ఒక బస్సు ఫ్రీ ఇచ్చి అదొక్కటి మేలు చేసిన వాళ్ళకి, అంతేగాని ఆ మేలు చేసి మొగలను నాశనం చేస్తున్నాడు ఆయన అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిపోతారా? ఎంపీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు అందుబాటులో ఉంటారా? వస్తుంటారు వెళ్తుంటారు. ఈ ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య కనిపిస్తలేడు. ఏమో సార్ అసలు కనపడతలేడు ఆయన ఈ మధ్య. అయితే భూంపల్లికి అయితే వచ్చినట్టు కనపడలే ఈ మధ్య అసలే. మేము ఇక ఎక్కడ తిరగాను, కాకపోతే భూంపల్లిలో ఉంటాం కానీ ఇట్లా అప్పుడప్పుడు కనపడి. ఇంకా ఎంపీ ఉన్నప్పుడు నచ్చిపోతుండే కానీ ఇప్పుడైతే ఆయన కనపడుతుంది. ఓకే. సో ఒకవేళ స్థానిక సంస్థలు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకుని ఎవరికి అవకాశం ఉంటుంది? ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? అంటే గతంలో ఎట్లుంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తుండే ఈ సర్పంచ్లలో. ఇప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మా దగ్గర వెంకటయ్య అనే క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన కూడా కొద్దిగా మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం దేనికి మొగ్గు చూపుతారనేది అర్థం అవ్వట్లేదు. మనిషిని క్యాండిడేట్ని బట్టి చూపుతుండొచ్చు అని అనుకుంటున్నాం. అట్లా సర్పంచ్లు కదా, విలేజ్ సంబంధించి కదా, ఇది పార్టీకి సంబంధించి కాదు కదా. అట్లా అలా ఆ ఉద్దేశంతో మనిషిని బట్టి వేస్తారు ఎలక్షన్లు అని అనుకుంటున్నాం. పార్టీలను ఏం చూడరు, అట్లా పార్టీలను ఏం చూడరు, క్యాండిడేట్లను చూసుకుంటారు ఈ సర్పంచ్ దానికి. అట్లా పార్టీ చూడకుండా పైసలు అయితే చూస్తారు. పైసలు చూస్తారు, పైసలు చూస్తారు. ఇంకోరే మీరు మాట్లాడరా? మీరన్నా మీరు ఇక్కడ లోకలేనా? లోకలేనా. ఓకే. ఏం చేస్తుంటారా? నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. సో ఇప్పుడు ఈ కేబుల్ వైర్ మొత్తం కట్ చేసినట్టు ఎక్కడక్కడ? అవును, కట్ చేసిన కానీ మాది మొత్తం అది వైఫై ఉంటుంది. మాది కేబుల్ సంబంధం ఉండదు, యాంటీనా ఉంటుంది. యాంటీనా నుంచి ఇస్తాం అన్నట్టు. అంటే ఓన్లీ హైదరాబాద్ లోనే కట్టింగ్ జరిగిందా? అంటే ఏదో మన ఇన్సిడెంట్ జరిగింది కదా రామంతపూర్ లో? ఓన్లీ హైదరాబాద్. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని వైర్లు అల్లుకొని బాగా ఉండే వరకు అది ఏర్పడకుండా అది కరెంట్ షార్ట్ అయ్యి అట్లా జరిగింది. అది అట్లా జరగడం కూడా చాలా అనర్థం. అది మన మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కామెంట్స్ చేసిండు. బీజేపీ సంబంధించి 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచిరంట. మీ ఊర్లో ఎవరైనా దొంగలు ఉన్నారా? లేదే, అది ముమ్మాటికి అది తప్పుడు ప్రచారం వాళ్ళు చేయడం. అది ఎందుకంటే దొంగ ఓట్లతో గెలిచినట్లు అయితే దొంగ ఓట్లతో 8 ఎంపీ స్థానాలు గెలిచినాము. అప్పుడు దొంగ ఓట్లతో గెలిచినట్లు అయితే 8 గెలిచాం, 16 గెలుస్తాం కదా. 16 గెలుతారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు 8 గెలిచి ఇంక8 ఎందుకు కుంటారు వాళ్ళు? దొంగ ఓట్లతో మొత్తం 16 గెలుచుకుంటారు కదా. రాష్ట్రంలో ఇప్పుడు ఎవరున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఒకవేళ దొంగ ఓట్లు వేయించుకునే వాళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఫామ్ అవుతుంది? బీజేపీ ఫామ్ అవుతుండే కదా, అంతే కదా. 8 ఎమ్మెల్యే స్థానాలతోటి సరిపెట్టుకున్నారు కదా. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లతో గెలుస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళదే ఎక్కువ సీట్లు వచ్చి బీజేపీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటుండే. అది ముమ్మాడికి తప్పుడు ప్రచారం అది. ఎందుకంటే అది ఇది వాళ్ళకు ఏమి తోచక అది దొంగ ఓట్లతో గెలిచిరని చెప్పేసి ఒక ప్రచారం చేస్తారు వాళ్ళు. అది దొంగ ప్రచారం. మా మహేష్ గౌడ్ గారికి మరొకసారి ఆయన ఆలోచన చేయాలి, పునరాలోచన చేయాలైనా. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా అలా మాట్లాడడం చిక్కుచేటుగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే సామాన్య పౌరులు కూడా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయంలో చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు అవగాహన లేకుండా కానీ ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది. ఎలక్షన్ తోటే కదా ఏదైనా గెలిచేది. ప్రతి ఊర్లో ఎలక్షన్ పెట్టి ఎలక్షన్ కమిషన్ తోటే కదా గెలిచేది ప్రతి ఒక్కరు కూడా. ఎవరు గెలిచినా కానీ ఎలక్షన్ అంత దొంగ ఓటు చేసి ఇప్పుడు అట్లా అంత ఛాన్స్ ఏం లేదు. గెలిస్తే మొత్తం స్థానాలు వాళ్ళే గెలుతారు కదా. దొంగ ఓటుతో గెలిస్తే 8 స్థానాలకు ఎందుకు పరిమితం అవుతారు? అది కూడా ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందుకు బండి సంజయ్ గారు నాయకత్వం ఉన్నప్పుడు కొంచెము ఆయన వాయిస్ కానీ కొంచెం యువతల ఉత్సాహం కానీ ఉండే. ఆ త్రోలా వాస్తవానికి గెలవడం జరిగింది, వాస్తవమే. అది ముమ్మాటికి దొంగ ఎలక్షన్లు కాదు, దొంగ ఓటింగ్ కాదు, బాజాప్తా గెలిచిరని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఆలోచన ఏంటంటే భారీ మెజార్టీతో గెలిచిరు, అందరు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా మెజార్టీతో గెలిచిరు కదా. సో కావాలని ఎక్కడెక్కడైతే బీజేపీకి అనుకూలంగా ఉందో అక్కడ దొంగ ఓట్ల రూపంలో గెలిచిరన్న ఆలోచనలో వాళ్ళు మాట్లాడినట్టు. లేదా అది ముమ్మాటికి తప్పుడు ప్రచారం. అది
భారీ మేర బీజేపీ మీద ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిరు, బీజేపీ కాంగ్రెస్ని చూసిరు కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామని చెప్పేసి నరేంద్ర మోడీ గారి పేరు హవా నడుస్తుంది కాబట్టి మోడీ యొక్క నాయకత్వంలో ఒక ఎంపీ స్థానంలో ఎక్కువ స్థానంలో గెలుచుకోవాలనే ఒక ఉద్దేశం మీదనే ప్రజలు యువత అందరూ కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది. అదే క్రమంలో 8 సీట్లు కూడా గెలవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నారంటే బీజేపీకి ఒక్క సీట్ కూడా ఎక్కడ కూడా గెలవదు, బండి సంజయ్ ఏమో రాజకీయ సన్యాసం తీసుకుంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచా అంటుండు, చలో రెడీగా ఉండు, కాంగ్రెస్ పార్టీ కూడా రెడీగా ఉందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఒకవేళ కనుక సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది అన్న? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేసరికి స్థానికంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా రైతులను చూసుకున్నట్లయితే వాళ్ళకు యూరియా దొరుకుతాం లేదు. ఇంతకుముందుకున్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత యూరియా ఇబ్బందులు ఏం లేకుండా ఇప్పుడు ప్రతి విలేజ్లో కానీ ఎక్కడ చూసినా కానీ యూరియా లైన్లో చెప్పులు పెట్టి ఇలా తువాలు పెట్టి స్కూల్కి పోయే పిల్లల్ని లైన్లో పెట్టి ఇలా యూరియాకు లైన్లో నిలవడం జరిగింది. అది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి రైతులు, ఎందుకంటే ఎత్తేడిసిన వ్యవసాయం రైతేడిసిన వ్యవసాయం బాగుపడంటారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఇప్పటికిప్పుడు వస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కువ సీట్లు గెలవదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇంత ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న? అంటే వీళ్ళకి కూడా కొంత టైం ఇవ్వాలి, ఇంకా 3 ఏళ్ల కాలం పాటు టైం ఉన్నది, టైం ఇవ్వాలన్న ఆలోచన ప్రజల్లో ఎందుకు వస్తలేదు? అంటే అది ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ గవర్నమెంట్ కదా, ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళు చేసిన కొన్ని కాంట్రాక్టులు కానీ డ్యాములు కట్టడం ద్వారా అప్పుల పాలైంది కాబట్టి తెలంగాణ అవి సరిదిద్దుకోవడానికి టైం పడుతుంది, వాస్తవమే అది. కాకుండా రైతులు కానీ ఇప్పుడు రైతు అప్పటిదాకా ఆగలేడు కదా, ఇప్పుడు పంట వేస్తాడు రైతు, పంట వేస్తే ఆయనకు ఫస్ట్ టైం కావాల్సింది యూరియా కావాలి. ఆ యూరియా అందించిన ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు అని చెప్పేసి ఎప్పుడో జరిగేటి కాకుండా ఇప్పుడు ఇన్స్టెంట్గా జరిగేటి మాత్రం కార్యక్రమాలు జరిపేయాలి కదా అని ప్రజల ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం యూరియా పంపిస్తలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. వాస్తవమే, కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. కాకుండా ఇప్పుడు మాకు ఇన్ని యూరియా బస్తాలు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ నివేదిక పంపించాలి కదా, పంపించడంలో జాప్యం జరిగింది అని నేను అనుకుంటున్నా. అట్లనే యూరియా రావడం కొంచెం ఆలస్యమైంది. ఎందుకంటే మా రాష్ట్రానికి ఇన్ని యూరియా బస్తాలు కావాలని ముందే రాష్ట్ర గవర్నమెంట్ ఒక నివేదిక పంపించాలి. ఆ పంపించడం లేట్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ పంపించడం తప్పుడు లెక్కలు పంపించారా అని నేను అనుకుంటున్నా. అట్లా ఇలా ఆలస్యమైంది. కేంద్రం మాత్రం కంపల్సరిగా మన రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రంలో మరి యూరియా కొరత లేదు కదా, ఉంటే అన్ని రాష్ట్రాలు ఉండాలి, దేశంలో మొత్తం యూరియా కొరత ఉండాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉన్నది, పక్కపంటి మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు, మన దగ్గర ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలన కరెక్ట్ లేకనే అట్లా అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ఎంపీ మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారా, వచ్చిపోతుంటారా? ముఖ్యంగా ఈ వర్షాలు పడతా ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, మీ ఎంపీ ఎమ్మెల్యే వచ్చిపోతా ఉన్నారా? ఇప్పటికైతే ఎంపీ గారు అయితే ప్రస్తుతానికి మెదక్ నియోజకవర్గంలో మాత్రము నిజాంపేట కానీ మానేరు డ్యామ్ కానీ అక్కడ ప్రాంతంలో ఆల్రెడీ ఆయన స్థానికంగా ఉండి కొంతమందిని కాపాడడం జరిగింది, రెస్క్యూ టీంను తీసుకొచ్చి కాపాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా అటు మా సైడ్ అయితే రాలే, ఇక్కడికి అటు మెదక్ సైడ్ తిరిగిండని చెప్పి వార్తలలో విన్నాం. సో దొంగలు అయితే లేరు ఇక్కడ? లేరు, దొంగలు ఎవరు లేరు.